మన చుట్టూ కనిపించే చిన్న మొక్కలకి అనేక రోగాన్ని తగ్గించే శక్తి ఉంటుందని మీకు తెలుసా? మరి వీటిని గుర్తించి సరైన రకంగా ఉపయోగించుకోకపోతే ఎంతో నష్టపోతాం. ఈ సంగతి మీకు తెలుసా? పురుషుల ఆరోగ్యానికి అతి బల ఒక దివ్యమైన ఔషధం. అయితే దీన్ని వాడేటువంటి సరైన పద్ధతులు మీరు తెలుసుకోవటం అవసరం. అతి బల తలకు ఆ పొడి, ఆ పౌడర్ అనేది ఎన్నో రోగాల్ని అడ్డుకోవడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అయితే దీన్ని అతిగా వాడితే మళ్ళీ ఏమవుతుందో కూడా మీరు తెలుసుకోవాలి. దీంట్లో ఉండేటటువంటి పోషక విలువలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని, చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అయితే ఇది ఏ రకంగా పనిచేస్తుంది? ప్రస్తుత కాలంలో సాధారణంగా అందరినీ వేధించేటువంటి మూత్రపిండాల్లో రాళ్ళు, జనకోశ సమస్యలని ఇది దూరం చేస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇలాగ వర్షాలు పడే రోజులలో మనం అలాగా దారి వెంట వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన పిచ్చి మొక్కలాగా చిన్న మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమాత్రం ప్రత్యేకత లేనటువంటి ఈ మొక్కలలో అన్ని ప్రత్యేకతలే. ఎందుకు ఈ మొక్క ఏమిటి? దీని ప్రత్యేకతలు ఏమిటి? ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఇది మొక్క కాదు, పెను శక్తి అని చెప్పొచ్చు, అద్భుతం అని చెప్పొచ్చు. దీని గురించి మనం తెలుసుకుందాం. మన చుట్టూ కనిపించేటటువంటి అతి బల మొక్కని మనం సాధారణంగా ఒక కలుపు మొక్కలాగా అనుకుంటూ ఉంటాం, తీసి పారేస్తూ ఉంటాం. కానీ దీంట్లో అన్నీ కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వాడుకున్న వాళ్ళకి తెలుస్తుంది. పురాతన కాలం నుంచి కూడా ఇది ఆయుర్వేదంలో ఒక భాగంలాగా ఉంది. ఎన్నో రోగాలను నయం చేసేటటువంటి ఈ మొక్కని దేవతలు కూడా ఉపయోగించేవాళ్ళు అనేదానికి అనెక్డోటల్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఈ చిన్న మొక్క మనకి అనారోగ్యం కలిగినప్పుడు, ముఖ్యంగా ఊహించని వ్యాధులు వచ్చినప్పుడు ఒక తోడుగా, ఒక స్నేహితుడిలాగా అండగా నిలుస్తుంది. ఈ అతిబల మొక్కని ఆయుర్వేదంలో బల ఔషధాల సమూహంలో చేర్చారు. పేరులో ఉన్నట్టుగానే శరీరానికి శక్తిని పెంచేటటువంటి, రోగనిరోధక శక్తిని పెంచేటటువంటి యాక్షన్ దీనికి ఉంటుంది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో అతి బల అంటే అపరిమితమైనటువంటి బలం కలిగింది, బలాన్ని ఇచ్చేది అని. ఎందుకంటే ఈ మొక్క మనిషి శరీరాన్ని బలపరుస్తుంది, మెయిన్గా నర్వస్ సిస్టమ్ పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇది సాంప్రదాయ ఆయుర్వేద ట్రీట్మెంట్స్లో వాత దోషాన్ని తగ్గించేటువంటి ముఖ్యమైన ఔషధం కింద దీన్ని వాడుతూ ఉంటాం. అయితే మరి ఈ మొక్క వివరాలు ఏమిటి? వీటిని తెలుసుకోవటం కూడా అవసరం. అతిబలని తెలుగులో తుత్తురు బెండ లేదా దువ్వెన చెట్టు ఇలాంటి పేరుతో పిలుస్తారు. ఈ మొక్క వృక్షశాస్త్ర నామం ఏంటంటే అబిటిలాన్ ఇండికం. ఇక్కడ ఇండికం అనేది మీరు గమనించాలి. అతిబల మొక్క దాదాపుగా 2 నుంచి 4 అడుగుల ఎత్తులో పెరుగుతుంది. దీని ఆకులు మీరు గమనించగలిగితే గుండ్రంగా ఉంటాయి, అంచులేమో గొరుగ్గా ఉంటాయి. ఆకుల్ని మీరు టచ్ చేసి చూస్తే మెత్తగా మృదువైనటువంటి రోమాలతోటి కప్పబడి ఉంటాయి. దీని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. పండు గుండ్రంగా ఉంటుంది, దువ్వెనలాగా అనిపిస్తుంది. అందుకే దీన్ని దువ్వెన చెట్టు అనేటువంటి పేరుతో, దువ్వెన బెండ అనే పేరుతో పిలుస్తారు స్థానికంగా. ఇది ఇండో మలేషియా, చైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా దీన్ని మనం చూడొచ్చు. అయితే దీనికి భారతదేశంలో అన్ని ప్రాంతాలలో దీనికి అనువైన వాతావరణం ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. కానీ ఈ వీడియో చూసేటటువంటి మన సబ్స్క్రైబర్స్ దీన్ని అన్ని చోట్ల కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మొక్కలో ఆకులు, పువ్వులు, కాండం, వేర్లు, గింజలు వీటన్నిటిలో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా ఎండబెట్టి పొడి చేసుకొని పౌడర్ ఫామ్లో దీన్ని తీసుకోవచ్చు. కషాయం అంటే డికాక్షన్ లాగా వాడుకోవచ్చు. అతిబల వేళ్ల పొడిని లేదా ఈ గింజల పొడిని 1 నుంచి 3 గ్రాముల్లో మోతాదుగా ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది. కషాయాన్ని అయితే 30 to 40 ml అంటే దాదాపుగా 2 టేబుల్ స్పూన్ నుంచి 2.5 టేబుల్ స్పూన్ వరకు దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. దీనికి 1 కాదు 2 కాదు అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మొక్క రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అతి దప్పికను తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నరాల సంబంధిత, నాడీ సంబంధిత సమస్యలకి పరిష్కారం. అలాగే దంతాలు, చిగుళ్ళ జబ్బులకి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే స్కిన్ డిసీజెస్లో దీని యూజ్ అమోఘం. కిడ్నీలో రాళ్ళకి, మూత్రాశయ సమస్యలకి, కామెర్ల రోగానికి, జీర్ణ సమస్యలకి, అలాగే మెయిన్గా మగవాళ్ళ ఆరోగ్యం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఈ మొక్కలో విశేషమైనటువంటి గుణాల వల్ల దీనికి అతిబల అని పేరు వచ్చింది. చెప్పుకున్నట్టుగా ఈ డిఫరెంట్ కండిషన్స్లో ఈ మొక్కను మీరు ఎలా వాడాలి అనేది మనం 1 by 1 తెలుసుకుందాం. చాలా రకాల వ్యాధులకి బాధలకి ఇదొక మంచి విరుగుడుగా మంచి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని తెలుసుకుందాం. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే కొంతమందికి ఈ అతి దప్పిక, అలాగే అతి దప్పిక వల్ల నీళ్లు తాగటం, దానివల్ల ఎక్కువ మూత్రానికి వెళ్ళటం ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అతి దప్పిక అనేది శరీరంలో తక్కువ నీటి శాతం వల్ల వచ్చేటువంటి సమస్య. దీనికి ముఖ్యమైన కారణం శరీరంలో ఎక్కువ వేడి ఉండటం, అలాగే మూత్రపిండాల బలహీనత, కొన్నిసార్లు డయాబెటీస్ కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు నోటి తలకు పగులు కనిపిస్తూ ఉంటాయి, అలసట, తలనొప్పి ఇలాంటివి కూడా వస్తాయి. ఇలాంటప్పుడు అతిబల వేళ్ల పొడిని 1 గ్రామ్ మోతాదుగా 1 గ్రామ్ చక్కెర కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటే మంచిది. ఒక డయాబెటీస్ వల్ల ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం చక్కెరకి బదులుగా తాటి కలకండ, తాటి బెల్లం కలిపి యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతిబల ఆకుల కషాయం కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య దగ్గు, కాఫ్. ఇలాంటప్పుడు అది బాధితుల్ని, పక్కవాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంది. దగ్గు రావడానికి ప్రధానమైన కారణం ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోవటం, పొగ, ఎలర్జీలు, క్రానిక్ బ్రాంకైటిస్ అంటే దీర్ఘకాలపు బ్రాంకైటిస్, శ్వాసనాళాల వాపిది ఇలాంటి సమస్యల వల్ల సాధారణంగా దగ్గు వస్తూ ఉంటుంది. దీన్ని అనుబంధ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, ఛాతి పట్టేసినట్టు ఉంటుంది, రాత్రిపూట దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది. దగ్గు తగ్గాలంటే అతిబలను ఎలా వాడాలంటే ఒక 30 ml అంటే 2 టేబుల్ స్పూన్ల అతిబల ఆకుల కషాయాన్ని, అలాగే కంటకారి, బృహతి, వస ఆకులు, ద్రాక్ష పళ్ళ మిశ్రమాన్ని, ఈ అన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు దీన్ని ఒక 5 గ్రాముల చక్కెర కలిపి తీసుకోవాలి. లేకపోతే దీన్ని తేనె కూడా కలిపి తీసుకోవచ్చు. ఇది దగ్గును బాగా తగ్గిస్తుంది. చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య మూత్రాశయ సంబంధ సమస్యలు. క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ బ్లాడర్ ప్రాబ్లమ్స్. మూత్రాశయ సమస్యలు ఉన్నప్పుడు మూత్రంలో మంటతో పాటు జన్నాంగంలో దురద ఉంటుంది, అలాగే మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రాశయపు గోడలు బలహీనంగా ఉంటుంది దీనికి కారణం. ఇది మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఉన్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. మూత్రాశయ సమస్యలు ఉన్నప్పుడు అతిబలాన్ని ఎలా వాడుకోవాలంటే 40 ml అతిబల ఆకుల కషాయాన్ని రోజుకి 2 సార్లు తాగాలి. అంతేకాకుండా 4 నుంచి 8 గ్రాముల అతిబల గింజల్ని కూడా తీసుకోవచ్చు తేనెతోటి. ఇది మూత్రాశయం తాలూకు శక్తిని పెంచుతుంది. ఇంకొకటి, ఈ మూత్రపిండాల్లో రాళ్ళు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలామందిని. మూత్రపిండాల్లో రాళ్ళకి ప్రధాన కారణం ఏంటంటే కాల్షియం, ఆక్సిలేట్ లాంటివి శరీరంలో పేరుకుపోవటం. ఇది మూత్రపిండాల్లో నొప్పిని, పొత్తి కడుపులో మంటని, మూత్రంలో రక్తం పడటం లాంటి లక్షణాలని కలిగి ఉంటుంది. ఈ మూత్రపిండాల రాళ్ళు ఉన్నప్పుడు ఈ లక్షణాలు అనుబంధంగా ఉంటాయి. మూత్రపిండాల రాళ్ళకి, మూత్రంలో రక్తం పట్టడానికి ఇది అతిబల పనిచేస్తుంది. అతిబల ఆకులు అలాగే నెయ్యి కలిపి రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవచ్చు. అలాగే అతిబల వేర్ల కషాయం రోజుకి 2 సార్లు తీసుకోవడం వల్ల కూడా రాళ్ళు కరిగి పడిపోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇక పురుషుల ఆరోగ్యంలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. పురుషుల ఆరోగ్యం అంటే ముఖ్యంగా నరాల బలహీనత, నపుంసకత్వం, అలాగే స్పర్మ్ కౌంట్ తగ్గటం ఇలాంటివి. ఈ సమస్యలకు ప్రధాన కారణం ఈ జీవనశైలిలో మార్పులు, అలాగే మానసిక ఒత్తిడి. ఈ పురుషుల తాలూకు సమస్యలు ఉన్నప్పుడు అతిబల పొడిని 1/2 టీ స్పూన్ మోతాదుగా ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. 1 గ్లాస్ నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. దీనికి అవసరమైతే కొద్దిగా తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటే శుక్రకణాల తాలూకు సంఖ్య డెవలప్ అవుతుంది. అంతేకాకుండా అతిబల గింజల్ని నెయ్యితో వేయించి తీసుకుంటే శృంగార సామర్థ్యం మగవాళ్ళలో పెరుగుతుంది. ఇక ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తుంది కామెన్లు. ఈ జాండీస్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. జాండీస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కాలేయ సంబంధ సమస్యలు. ఇలాంటి ఈ సందర్భంలో శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు, కొవ్వు, బిల్రూబిన్ లాంటివి పెరిగిపోయి చర్మం పసుపు రంగులోకి మారుతుంది. కామెర్లు వచ్చినప్పుడు అతిబలను ఎలా వాడాలంటే అతిబల మొక్క తాలూకు ఆ వేర్ల కషాయం దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. ఫాస్ట్గా కోలుకుంటారు. దీనికి యాంటీవైరల్ అలాగే ఈ కాలేయ సంబంధ సమస్యలు తగ్గించేటువంటి గుణం ఉంటుంది. దీన్ని రోజుకి 30 ml అంటే 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటూ ఉంటే కాలేయం త్వరగా కోలుకుంటుంది. ఇంకా చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య అలసట, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్. అలసట అనేది శరీరంలో పోషకాలు సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. దీనివల్ల శరీరంలో శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి ఏ పని చేయడానికి కూడా మనసు అనేది ఫోకస్ చేయలేరు. అతిబల గింజల్ని ఉడకబెట్టి దీన్ని తీసుకుంటూ ఉంటే శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది, అలసట తగ్గుతుంది.
అతిబలకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకోవాల్సినవి మీకు ఉన్నాయి. అతిబల పొడిలో యాంటాక్సిడెంట్లు అంటే ఫ్రీ రాడికల్స్ నిర్మూలించేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి, గుండెపోటు రాకుండా నివారిస్తాయి. ఈ మొక్కలో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించే శక్తి, అలాగే కీళ్ళ నొప్పులను తగ్గించేటటువంటి గుణం, అలాగే కండాల నొప్పులను తగ్గించేటువంటి అంశ మనకి సహాయకారంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పి ఉన్నప్పుడు, కాళ్ళ పిక్కలు పట్టేసినప్పుడు, ఇలాంటప్పుడు ఈ అతిబల పొడిని తీసుకుంటే రిలీఫ్ ఇస్తుంది. అతిబల ఆకుల్ని నీళ్ళకి కలిపి మరిగించి డికాక్షన్ తయారు చేసుకొని పుక్కిలించడం ద్వారా దంతాలు, చిగుళ్ళ నొప్పులు తగ్గుతాయి, నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. అతిబల మొక్కలో ఉండేటటువంటి ఫ్లావనాయిడ్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా ఈవెన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడానికి కూడా సహాయపడతాయని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. అతిబల పొడిని వాడేటప్పుడు వైద్య సలహా తీసుకోవటం అనేది మంచిది. దీనివల్ల మీ శరీర తత్వాన్ని బట్టి దీన్ని ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది. అధిక మోతాదులో వాడటం దీన్ని మంచిది కాదు. ఆ మాటకు వస్తే దేన్నైనా సరే. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. మన చుట్టూ ఉండేటటువంటి అతిబల మొక్క అనేది చాలా శక్తివంతమైనటువంటి ఔషధి. కేవలం కలుపు మొక్క అని తీసి పారేసేటటువంటి అతిబల నిజానికి అనేక వ్యాధులకి పరిష్కారం. ప్రతి మనిషికి ఆరోగ్యం, బలం ఎంత ముఖ్యమో అతిబలం మొక్క మన జీవితంలో అంత ముఖ్యమైనది. దీన్ని తెలుసుకొని సరైన పద్ధతిలో వాడుకుంటే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మన జీవితంలో సంపూర్ణ ఆరోగ్యం, మంచి ఆయుష్ దీని ద్వారా లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు ఈ అతిబల మొక్క తెలుసా? దీన్ని చూసారా? దీన్ని దేనికన్నా ఏదన్నా సమస్య తగ్గించుకోవడానికి వాడుకున్నారా? మీ పెద్దవాళ్ళు దీని గురించి ఏం చెప్పారు? ఇలాంటి మీ అభిప్రాయాన్ని, మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. దీనివల్ల ఒక అసలైనటువంటి నాలెడ్జ్ని మనం స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.